హాయ్ అండి. హలో అందరికీ నమస్కారం. రచయితలు ఎటువంటి అభ్యంతరాలు పెట్టని చాలా ఓల్డ్ స్టోరీస్ తీసుకుని చదువు మీకు వినిపిస్తున్నాను. హాయ్ మ్యామ్. మీరు ఈ కథ చదవడానికి ఎటువంటి అభ్యంతరాలు పెట్టినందుకు ముందుగా మీకు థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఇక స్టోరీలోకి వెళ్ళిపోతే, బావా అక్కడే ఆగిపోయావేంటి? ఇన్నేళ్ళ తర్వాత నా కోసం వచ్చావా? లోపలికి రా బావా. నేను వచ్చింది నీ కోసం కాదు, నీతో మాట్లాడటం కోసం వచ్చాను. నువ్వు ఉండే ప్లేస్కి నేనే వచ్చేలా చెయ్యాలని కదా నీ తమ్ముడు అలా చేస్తున్నాడు. నీకు నాకు మధ్య ఉన్న దూరం ఎప్పటికీ తగ్గేది కాదు, మనం కలిసేది లేదు. కానీ అలా చెయ్యాలని నీ తమ్ముడు తెగ ట్రై చేస్తున్నాడు. గడిచిన గతం ముగిసిన మన బంధాన్ని మళ్ళీ కలపలేదు. నేను నీతో మాట్లాడటానికి వచ్చాను, కాస్త బయటికి వస్తావా అంటూ పార్థు లాన్ వైపు వెళ్తుంటే పూర్ణిమ కూడా తన వెనకే వస్తుంది. బావా తాగటానికి ఏమైనా తీసుకురమ్మంటారా? నువ్విచ్చే మర్యాదలు నాకేం అవసరం లేదు పూర్ణిమ. నీకు నా గతానికి దూరంగా ఉంటున్నా కావాలనే నీ తమ్ముడు నా మీదకి వస్తున్నాడు. అది బిజినెస్ వర్క్ కాబట్టి నేను పట్టించుకోవట్లేదు. కానీ ఇప్పుడు పర్సనల్ లైఫ్లో కూడా వస్తున్నాడు. చిన్నపిల్ల మానవీయ మనసులో లేనిపోని ఆశలు పెంచి తనను అడ్డు పెట్టుకుని మమ్మల్ని బాధ పెట్టాలి అని చూస్తున్నాడు. బావా నేను మాట్లాడచ్చా? నేత్ర ఎప్పటికీ మీకు బిజినెస్లో ఏమున్నారేమో నాకు తెలియదు, కానీ మాన్వి మీద నేత్రకి ఎలాంటి అభిప్రాయం లేదు. తనను పెళ్లి చేసుకుని మిమ్మల్ని బాధ పెట్టాలని అనుకోవట్లేదు. మాన్విని నేత్రాన్ని లవ్ చేస్తున్నా పెళ్లి చేసుకుంటాను అంది. అది జరిగేది కాదని నేను చాలా నచ్చ చెప్పా, కానీ వెళ్ళలేదు. ఇంట్లో ఒప్పిస్తాను అంటే అది ఎలానో అవదు కాబట్టి నేనేం మాట్లాడలేదు. నేత్ర మీద ఇష్టం మాన్విదే, కానీ నేత్రకి మాన్వి అంటే ఎలాంటి అభిప్రాయం లేదు. నువ్వు ఇప్పుడు కొత్త నాటకం ఆడుతున్నావా? వాడు తప్పేం లేదని చెప్పాలని చూస్తున్నావా? వాడు చేసేవన్నీ తప్పులే, వాటి వల్ల నా సంతోషాన్ని కోల్పోయాను. ఒకప్పుడు నా కూతురిని నాకు కాకుండా చేశాడు, ఇప్పుడు మా ఇంటికి వెలుగు. అలాంటి మాన్విని మాకు దూరం చేయాలని చూస్తున్నాడు. చూడు, ఇదే ఆకసారి చెప్తున్నా. మాన్వి జోలికి వస్తే నేను క్షణం కూడా ఒప్పుకోను. బావా నేను చెప్పేది నిజం. నేత్రకి పెళ్ళి కూడా కుదిరింది. త్వరలోనే నేత్రకి పెళ్లి చేస్తున్నా. వాడి పెళ్ళి అని మళ్ళీ ఏ ఆడపిల్ల జీవితం నాశనం చేస్తున్నావు? అప్పుడు పెళ్లి వరకు తీసుకువెళ్ళి తాళి కట్టకుండా వెళ్ళిన వాడికి మళ్ళీ ఎవరు పిల్లనిస్తున్నారు? ఆ అమ్మాయికి చెప్పే చేస్తున్నావా? బావా అప్పుడు పెళ్లి కాకుండా ఆగిపోయిన పెళ్లి కూతురే నేత్ర పెళ్లి చేసుకుంటుంది. తన కోసమే ఇన్నాళ్ళు వెయిట్ చేశాడు. మొన్నే ఆ అమ్మాయి కనిపించింది. త్వరలోనే పెళ్ళి. వాళ్ళిద్దరికీ పెళ్లి చేస్తున్నా బావా. తన చేతికి అందిన దేన్నైనా చేజార్చుకోవటం వాడి అలవాటు. వాడి పక్కన ఎవరున్నా ఒంటరిగా మిగలక తప్పదు. ఆ వచ్చే అమ్మాయినైనా జాగ్రత్తగా చూసుకోమను. నైని వెనకే వస్తున్నావేంటి? కమ్ క్విక్ అంటూ నేత్ర వెనక్కి తిరుగుతూ చేయి చూపించగానే నైని కంగారుగా వస్తూ తన చీర ముందుకు పట్టుకొని పడిపోతుంటే పడకుండా తన భుజాలను పట్టుకుంటాడు. థ్యాంక్ యూ నేత్ర గారు. థ్యాంక్ యూ దేనికి? నిన్ను ప్రొటెక్ట్ చేయటం నా రెస్పాన్సిబిలిటీ నైని. ఆర్ యూ ఫైన్? చూసుకున్నాడు అంటూ నేత్రాన్ని నైని చేపట్టుకొని తనతో తీసుకువెళ్తున్నాడు. బంధాలను దూరం చేసుకుని తన కోసం నమ్మి వస్తున్న ఆ అమ్మాయి నమ్మకాన్ని నిలబెట్టుకోమను. బావా నువ్వు ఇంకా గతాన్ని మర్చిపోలేదా? అంటూ నిర్లిప్తగా నవ్వుతూ, మర్చిపోయే బాధను కాదు కదా నాకు ఇచ్చింది. నా కూతురు నాకు దూరం చేశాడు. నువ్వు మర్చిపోయినట్టుగా నేను మర్చిపోను అంటూ పార్థు వెళ్ళిపోతుంటే బావా అంటూ బాధగా పిలుస్తుంది పూర్ణిమ. ఎప్పుడూ ఆనందంగా ప్రేమగా పిలిచే పూర్ణిమ గొంతులో బాధ వినిపిస్తుంటే ఆ మాటకు పార్థు అడుగులు అక్కడే ఆగిపోయాయి. బావా నన్ను కనీసం చూడాలి అనిపించడం లేదా? ఎలా ఉన్నావని ఒక్క మాట కూడా అడగలేకపోతున్నావా? తాళి కట్టిన భార్యను అలా వదిలేసి వెళ్ళిపోతున్నావా బావా? వదిలింది వదులుకున్నది నేను కాదు, నువ్వే. నన్ను వదిలి వెళ్ళిపోయావు. నేను అవసరం లేని నాకు నువ్వు అవసరం లేదు అంటూ పార్థు తనని చూడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. పూర్ణిమ బాధగా వెళ్తున్న పార్థుని చూస్తుంది. ఛాయాదేవి మళ్ళీ ఎందుకు వచ్చావు? నా చెల్లితో నీ కొడుకు పెళ్ళి ఒప్పించలేని నువ్వు ఇప్పుడు దేనికొచ్చావు? అలా అంటావేంటి బాబు? నేను ట్రై చేస్తూనే ఉన్నా, కానీ చూసావుగా వాడు ఏదైనా కానీ అనుకుంటే అదే మాట మీద ఉంటాడు. అందుకే నాకు చాలా కష్టంగా ఉంది. కానీ అప్పటికే వాళ్ళని మళ్ళీ కలవనీయకుండా చేశాను కదా. అది చేసింది నువ్వు కాదు, వాళ్ళ ప్రేమ వాళ్ళని కలవనీయకుండా చేసింది అంటూ దిగుతూ వస్తూ ఓ మిడిల్ ఏజ్ ఆంటీ సదరు చంద్రముఖి. ఏంటి అలా చూస్తున్నావు? నేను చెప్పేది నిజమే కదా. వాళ్ళ ప్రేమ వాళ్ళని సపరేట్ చేసింది. నువ్వేం చేశావు? ఇన్నేళ్ళు నా దగ్గర డబ్బులు తీసుకుంటూ నా పార్థుకి పెళ్ళి కూడా చేయలేకపోతున్నావు. చందు అది నేను ట్రై చేస్తూనే ఉన్నావు, చేస్తూనే ఉంటావు, కానీ రిజల్ట్ మాత్రం నిల్. నైని
నీకేం కావాలో ఆర్డర్ చేయి. మీ ఇష్టం నేత్ర. మీరు చెప్పేది ఏదైనా తింటాను. అదే లెక్క ఇష్టం అనేది పర్సన్ టు పర్సన్ చేంజ్ అవుతుంది. అందరికీ ఒక ఇష్టం కాదు. నీకు నచ్చితే ఆర్డర్ చేయి. ఎప్పుడూ కూడా లైఫ్లో ఒకరి కోసం కాంప్రమైజ్ అవ్వకూడదు. నచ్చిన వాళ్ళ కోసం కాంప్రమైజ్ అవడంలో తప్పు లేదు నేత్ర. యు ఆర్ రాంగ్. అదే తప్పు. నచ్చితే అది మనసుకు సంబంధించింది. ఏదైనా బ్రెయిన్తో చేయాలి కానీ మనసుతో కాదు. బ్రెయిన్కి తీసుకుంటే పీస్ఫుల్గా ఉంటుంది, హార్ట్కి తీసుకుంటే పెయిన్ మాత్రమే ఉంటుంది. ఆర్డర్ ఇవ్వకపోతే ఇంత క్లాస్ ఉంటుందా నేత్ర? నేనే ఆర్డర్ ఇస్తాను అంటూ నైని ఆర్డర్ ఇస్తుంది. దట్స్ గుడ్ అంటూ నేత్ర మొబైల్ చూసుకుంటూ ఉంటాడు. నేత్ర గారు, ఇక్కడ మొబైల్ చూసుకుంటూ ఉంటారా? ఏమైనా మాట్లాడొచ్చు కదా? జనరల్లీ నాకేం మాట్లాడాలో తెలియదు. నువ్వు మాట్లాడు, నేను ఆన్సర్ చేస్తాను. ఫస్ట్ నుంచి నేను చాటర్ బాక్స్ కాదు, కామ్ అండ్ డీసెంట్ గాయ్. యు మీన్ నేను చాటర్ బాక్స్ అని అంటున్నారా నేత్ర? నాట్ ఎట్ ఆల్ నైని. కానీ నేను చూసినంతవరకు నువ్వు మాట్లాడుతూనే ఉన్నావు. నేను ఫస్ట్ టైం గుళ్ళో చూశాను. అక్కడ చిన్నపిల్లలతో కలిసి గుళ్ళో చేసిన రచ్చ మొత్తం చూశాను. మరి ఇప్పుడు కూడా నువ్వు చాటర్ బాక్స్ కాదు అంటే నమ్ముతావా? నేత్ర అంటే అది అప్పుడు నేను జస్ట్ ఊరికే ఫుడ్ వచ్చింది అంటూ సైలెంట్గా తినటం స్టార్ట్ చేసింది. అప్పటికే సిగ్గుతో నైని బుగ్గలు ఎరిపెక్కుతుంటే, నైని నీలో బ్యూటీ స్పాట్ ఏంటో తెలుసా? నువ్వు నవ్వితే బుగ్గ మీద పడి డింపుల్. ఇట్ వాజ్ సో నైస్. యూ డోంట్ థింక్ అదర్వైజ్. ఇట్ వాజ్ జస్ట్ ఆన్ కాంప్లిమెంట్. నాకు అనిపించింది చెప్పడం అలవాటు. నైని, నీకు నేత్ర క్యారెక్టర్ ఎస్టిమేట్ జడ్జ్ చేయటం చాలా కష్టం. అప్పుడే సీరియస్, అంతలోనే జోవియల్. తెలియకుండా సెటర్స్ వేస్తాడు. నైని, నన్నే చూస్తున్నావు. ఫాస్ట్గా కంప్లీట్ చేయి. టైం అండ్ మనీ రెండు వేస్ట్ చేయకూడదు. టైం వేస్ట్ అని చిన్నగా తిట్టుకుంటూ నేత్రతో కలిసి డిన్నర్ చేస్తుంది. డిన్నర్ కంప్లీట్ అవ్వగానే నేత్ర నైనిని తీసుకుని అక్కడి నుంచి ఇంటికి స్టార్ట్ అయ్యాడు. అక్క, ఏంటి ఒక్కదానివి చీకట్లో ఉన్నావు? లైట్స్ వేసుకోలేదు? అక్క, ఏమైంది అలా డల్గా ఉన్నావు అంటూ పూర్ణిమ మొహంలోని తేడాను చూసి తన పక్కన కూర్చుంటూ అడుగుతాడు. నేత్ర, అదేం లేదు, కాస్త ఒంట్లో బాగలేదు, నీరసంగా ఉంది అంతేరా. అవునా? నాకు కాల్ చేయొచ్చు కదా, హాస్పిటల్కి వెళ్దాం. డాక్టర్కి కాల్ చేయనా? అదేం అవసరం లేదు నైని, అక్కడే ఉండిపోయావే. అవును, ఇంతసేపు రాకుండా ఉన్నావు. నిన్ను కూడా మర్చిపోయి వర్క్లో పడిపోయాడా? అంత సరిగ్గా ఇలా చెప్పారండి. వాడి గురించి నాకు తెలియదా నేత్ర? నువ్వు ఇలానే చేస్తావని వర్క్ మాత్రమే కాదు అన్నీ చూసుకోవాలి. అదేం లేదండి, నేనే అక్కడ ఉండిపోయాను అదంతా చూస్తూ. వాడిని వెనకేసుకొస్తున్నావా? ఇలానే చేస్తే వాడు నిన్ను అసలు పట్టించుకోడు. నేత్ర, ఈరోజు పంతులు గారు వచ్చారు, అన్ని విషయాలు మాట్లాడాను. పెళ్ళికి మంచి ముహూర్తం చూడమన్నాను. త్వరగా మీ ఇద్దరికి పెళ్లి జరగాలి. తన వాళ్ళ దగ్గరికి ఒకరోజు వెళ్ళి అన్ని విషయాలు మాట్లాడాలి. ఏమంటావు? అక్క, నువ్వు చెప్పినట్టు చేద్దాం. కానీ ఈసారి పెళ్ళి మాత్రం గ్రాండ్గా వద్దు, సింపుల్గా చేసేద్దాం. ఏదైనా గుళ్ళో ప్లాన్ చేస్తే బెటర్. నైని, నువ్వేమంటావు? సింపుల్గా పెళ్ళి జరగటం నీకు ఇష్టమే కదా? అన్ని డెసిషన్స్ ఫైనల్ చేసి మళ్ళీ నాకు ఇష్టమేనా అని అడిగితే నేనేం చెప్పాలి? ఆల్రెడీ డెసిషన్ చెప్పేశారు కదా. నైని, నిన్నే మన పెళ్ళి సింపుల్గా జరగటం నీకు ఇష్టమేగా? మీ ఇష్టమే నేత్ర గారు. నేత్ర, డెసిషన్ చెప్పేసి ఒపీనియన్ అడుగుతున్నావా? నైని, వాడు అలానే అంటాడు. నేత్ర, పెళ్ళి సింపుల్గా కుదరదు, గ్రాండ్గానే చేయాలి. అది కాదక్క, ఒక్కసారి అలా గ్రాండ్గా అనుకుంటేనే పెళ్ళి జరగలేదు. అందుకే ఇప్పుడు సింపుల్గానే చేసుకుంటాను. నా వల్ల ఆ రోజు తను చాలా ఫీల్ అయ్యిందని మళ్ళీ అదంతా గుర్తు చేయడం నాకు ఇష్టం లేదు. అందుకే సింపుల్గా చేసుకుంటాడు. నేత్ర, చాలా ముందుగానే ఆలోచిస్తారా? ఈయన్ని అర్థం చేసుకోవడం చాలా కష్టం. నేత్ర వైపు అభిమానంగా చూస్తుంది నైని. సరే నేత్ర, నేను రేపు నైనిని తీసుకుని వెళ్ళి మాట్లాడతాను. అక్క, నా వల్ల నువ్వు మాటలు అనిపించుకోవడం బాగోదు. నా వల్ల ఆయన మిస్టేక్ నేనే కవర్ చేస్తాను. రేపు నైనిని తీసుకుని నేనే వెళ్తాను. నైని, రెడీగా ఉండు. సరే అక్క, నేను ఫ్రెష్ అయ్యి వస్తాను అంటూ నేత్ర తన రూమ్కి వెళ్తాడు. నైని, వాడు అలానే అంటాడు కానీ సింపుల్గా పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమేనా? మీ తమ్ముడు చెప్పింది కూడా నిజమే కదండి. అలానే కానివ్వండి, జరిగేదాన్ని చూసి తనను అర్థం చేసుకోవడం చాలా కష్టం. నేత్ర, నువ్వు నైని పిన్ని బాబాయిలతో కాస్త సౌమ్యంగా మాట్లాడు. జరిగిందల్లో మన తప్పే ఉంది. నువ్వు కాస్త కంట్రోల్లో ఉండాలి. అసలే నీకు కోపం ఎక్కువ. అక్క, నువ్వు నాకు ఎన్నిసార్లు చెప్పవలసిన అవసరం లేదు. నేనేం చేయాలో నాకు తెలుసు. నేను బ్యాలెన్స్డ్గానే ఉంటాను నైని అంటూ నేత్ర అనగానే నైని అక్కడికి కిందకు వచ్చింది.
నైనిని చూడగానే పూర్ణిమ తనను అభిమానంగా చూస్తూ తన చెంప మీద చేయి వేసి తడిమింది. అక్క లేట్ అవుతుంది అంటూ నేత్ర అనగానే వాడు టైం వేస్ట్ అంటే అసలు ఒప్పుకోడు. నువ్వెలా తనతో నెట్టుకొస్తావో ఇకపై వాడిని చూసుకోవాల్సింది నువ్వే నైని. అక్క నువ్వేంటి అప్పుడే అప్పగింతలు స్టార్ట్ చేసావు? నేనేదో ఆడపిల్లను అన్నట్టు. నైని కార్ స్టార్ట్ చేస్తున్నాను, త్వరగా వచ్చాయి అంటూ నేత్ర వెళ్ళగానే వెనకే నైని కూడా వచ్చి కార్ ఎక్కేసింది. నైని నేత్రాలను చూస్తూ వాళ్ళు వెళ్ళగానే పూర్ణిమ కూడా లోపలికి వచ్చేసింది. నేత్ర నైనిని తీసుకుని తన పిన్ని బాబాయ్ దగ్గరికి వెళ్ళాడు. నైనిని చూడగానే ముందు తమ పరువు తీసి వెళ్ళిపోయిందని కోపం వచ్చినా పక్కనే ఉన్న నేత్రను చూడగానే తననే చూస్తున్నారు. బాబాయ్ అంటూ నైని తన బాబాయ్ దగ్గరికి వెళ్ళింది. రాధిక నైనిని చూస్తూ ఎందుకు వచ్చావే? నిన్ను చేరతీసి పెంచినందుకు మా పరువు తీసేసి వెళ్ళిపోయావు. ఎందుకు వచ్చావు? నీకు కావాల్సింది అతన్ని కలుసుకున్నావు కదా. రాధిక గారు మీరు ప్లీజ్ కాసేపు మాట్లాడటం ఆపేస్తే నేను ఎక్స్ప్లెయిన్ చేయవలసింది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేనే పెళ్లి ప్రపోజల్ తీసుకొచ్చాను, నేనే నైనిని పెళ్లి చేసుకుంటాను అన్నాను. కానీ ఆ రోజు పెళ్లిలో నుంచి వెళ్ళిపోవటం ఇట్స్ ఆల్ మై ఫాల్ట్. బట్ అది నా డ్రీమ్. ఆ రోజు నేను వెళ్ళకపోతే నేను కావాలనుకున్నది చేయలేకపోయేవాడిని. అందుకే అలా చేయాల్సి వచ్చింది. బట్ ఈ 2 years కూడా నైని కోసమే వెయిట్ చేశాను, తను కూడా నా కోసమే వెయిట్ చేస్తుంది. వాట్స్ హెల్స్ ఫాస్ట్ ఈజ్ ఫాస్ట్. ఇప్పుడు నీ నైనిని పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను. బట్ ఆ పెళ్లిలో మీరు ఉంటే నైని హ్యాపీ ఫీల్ అవుతుంది. నా కోసం కాకపోయినా తన కోసమైనా మీరు పెళ్ళికి వస్తే బాగుంటుంది. నైని నువ్వు చేసింది నాకు నచ్చలేదు. ఆ రోజు నువ్వు చేసిన దానికి నీ మీద చాలా కోపం వచ్చింది, కానీ ఈరోజు నేను ఇలా చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. నువ్వు ఎక్కడున్నా బాగుండటమే కావాలి. తప్పకుండా మేమంతా పెళ్ళికి వస్తాం. నైని ముందు లోపలికి పదండి. రాధిక వాళ్ళకి టిఫిన్ సంగతి చూడు అంటూ అనేసరికి నైని కూడా హ్యాపీ ఫీల్ అవుతుంది. నేత్ర తన వర్క్ అంతా కంప్లీట్గా హోల్డ్లో పెట్టేస్తూ నైని కోసం ఆ రోజు అక్కడే ఉండిపోయాడు. నేత్ర గారు థ్యాంక్ యూ. నా కోసం మీ వర్క్స్ని పక్కన పెట్టి ఉన్నారు. నైని డోంట్ బీ సిల్లీ, యు ఆర్ మైన్. నీకోసం నేనేమైనా చేస్తాను. నా వల్ల నువ్వు ఇన్నేళ్ళు నీ వాళ్లకు దూరం అయ్యావు, మరి నీకోసం నేను ఈ మాత్రం కూడా చేయలేనా అంటూ నేత్ర అనగానే నైని నేత్రాన్ని హక్ చేసుకుని మీరు నాకు ఇంకా నచ్చేస్తున్నారు అంటూ నైని సిగ్గుగా బయటికి వెళ్ళిపోయింది. ఆ రోజు నైట్ అక్కడే ఉండి నెక్స్ట్ డే నైనిని తీసుకుని వచ్చేసాడు. నైని ఏమైంది? మీ పిన్ని బాబాయ్ ఒప్పుకున్నారా? నీతో మాట్లాడారు కదా, ఇప్పుడు నువ్వు హ్యాపీగా ఉన్నావా? అండి నేను చాలా హ్యాపీగా ఉన్నాను. నిజంగా మీ తమ్ముడు చాలా మంచివాడు, నాకు చాలా చాలా నచ్చేశారు అంటూ నైని మాటకు పూర్ణిమ నవ్వుతూ నైని పరిణయానికి టైం దగ్గర పడుతుంది, త్వరలోనే మీ పెళ్లి చేస్తాను అంటే పూర్ణిమ కూడా నవ్వుతుంది. నానమ్మ అమ్మ నాన్న నా మాట వినట్లేదు. నేను నేత్ర మామని లవ్ చేస్తున్నానంటే ఎవరు పట్టించుకోవట్లేదు. నాకు ఒకే ఒక లాస్ట్ ఛాన్స్ ఉంది, అది పూర్ణిమ పెద్దమ్మ. తన్నే అడుగుతాను, తననే నాకు నేత్ర మామకి పెళ్లి చేయమని అడుగుతాను అంటూ రూమ్లో ఉన్న మాన్వి తన నానమ్మ ఛాయాదేవి అండ్ అమ్మ శోభాకి తెలియకుండా రూమ్ నుంచి బయటికి వచ్చింది. నేను ఇప్పుడే పెద్దమ్మతో చెప్పేస్తాను, మామ లేకపోతే నేను బతకలేను అని చెప్పేస్తాను అంటూ పూర్ణిమ కోసం నేత్ర ఇంటికి స్టార్ట్ అయింది. నేత్ర కోసం కాఫీ తీసుకుని తన రూమ్లోకి వచ్చింది నైని రూమ్లోకి వచ్చి నేత్ర కోసం చూస్తూ తను కనపడపోయేసరికి నైని వెనక్కి తిరిగి డోర్ ఓపెన్ చేసేసరికి అప్పుడే తనకి ఎదురుగా వచ్చి నేత్ర నైని ఇద్దరు ఒకరినొకరు డాష్ ఇచ్చుకునేసరికి నేత్ర నైనిని పడకుండా పట్టుకుంటాడు. నైని ఆర్ ఫైన్, నువ్వెందుకు ఇదంతా చేస్తున్నావు? ఇవన్నీ చేయడానికి సర్వెంట్స్ ఉన్నారు కదా. నేత్ర వెచ్చని ఊపిరి తన మొహాన్ని తాకుతుంటే నైనికి ప్రాణం పోతున్నట్టుగా ఉంది. కష్టంగా అలవాటు చేసుకున్నాను అంటూ నైని అనేసరికి తను సిచ్యువేషన్ అర్థం చేసుకున్న నేత్ర నైని నడుము మీద ఉన్న తన చెయ్యి తీసేస్తూ ఫీల్ ఫ్రీ నైని, ఎస్ పెళ్ళయ్యాక నువ్వే చేయాలి, అప్పుడే ఎందుకు ఇవన్నీ చేయటం, టేక్ రెస్ట్ నైని అంటూ కాఫీ తీసుకున్నాడు. నైని సిగ్గుగా తల వంచుకుని ఉంది. నైని నువ్వు ఇలా చాలా సిగ్గుపడుతున్నావు, ఇలాంటి కంటిన్యూ అయితే ఫ్యూచర్లో పెళ్ళైన తర్వాత చాలా కష్టం అంటూ నవ్వుతూ కప్పిచ్చేసి నేత్ర వెళ్ళిపోయాడు. నేత్ర గారు చూడటానికి సీరియస్గా ఉంటారు కానీ చాలా ఫ్రీగానే ఉంటారు అనేసి అనుకుంటూ నైని కిందకు వెళ్ళిపోతుంది. నేను ఇంటికి వచ్చినప్పటి నుంచి చూస్తూనే ఉన్నాను, పూర్ణిమ గారు నేత్ర గారు మాత్రమే ఉన్నారు. పూర్ణిమ గారి హస్బెండ్ ఎక్కడుంటారు? నేను ఎప్పుడు చూడలేదు. పూర్ణిమ గారిని అడిగితే లేదు, అడిగితే బాధపడతారు కదా, నేత్ర గారిని అడుగుతాం అంటూ నైని నేత్ర రూమ్లోనికి వచ్చింది. నేత్ర ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అవుతూ ఉన్నాడు. నేత్ర ఆఫీస్కి వెళ్తున్నాడు కదా, ఇప్పుడు అడిగితే ఏమైనా అనుకుంటారా అనేసి నైని వెనక్కి తిరిగి వెళ్ళిపోతుంటే నైని నన్ను ఏదో అడగడానికి వచ్చావు, అడగకుండా వెళ్ళిపోతున్నావు,
ఏదైనా ఉంటే ధైర్యంగా అడుగు. నీలో నువ్వే అనుకుంటూ ఉంటే ఏం తెలీదు. నేత్ర గారు, మరి అదేమో నేను అదేంటంటే నేత్ర నైని చేపట్టుకుని రూమ్లోకి తీసుకొచ్చి కూర్చోపెడుతూ వాటర్ బాటిల్ ఇచ్చాడు. నైని, ఫీల్ ఫ్రీ. నీకు ఆల్రెడీ చెప్పాను కదా, నా దగ్గర నీకు అన్ని రైట్స్. నన్నేం అడగాలన్నా నువ్వు ఫ్రీగా అడగొచ్చు. నైని చిన్నగా నవ్వి, నేత్ర గారు, మరేమో నేను వచ్చినప్పటి నుంచి మిమ్మల్ని పూర్ణిమ గారిని చూస్తూనే ఉన్నాను, కానీ పూర్ణిమ గారి హస్బెండ్ అంటూ నైని అనగానే నేత్ర ఫేస్లో చేంజెస్ అవుతున్నాయి. కళ్ళను చూసేసరికి నైని చాలా భయంగా చూస్తుంది. నేత్ర గారు, మీకు ఇష్టం లేదంటే వదిలేయండి, నేను ఇంకెప్పుడు మిమ్మల్ని అడిగి ఇబ్బంది పెట్టను అంటూ నైని అంటుంటే, నైని నువ్వు అడగటం తప్పులేదు, నువ్వు తెలుసుకోవాలి కూడా, బట్ ఇప్పుడు కాదు, ఈవినింగ్ వచ్చాక నీకు డీటెయిల్గా చెప్తాను, నాకు ఇప్పుడు అర్జెంటుగా వర్క్ ఉంది, ఈవినింగ్ మాట్లాడుకుందాం అంటూ నేత్ర డోర్ దగ్గరికి వెళ్ళి ఆగి తనను చూస్తూ, నైని నన్ను అడిగింది అక్కను అడక్కు అంటూ వెళ్ళిపోయాడు. నేను అడిగి నేత్ర గారిని ఇబ్బంది పెట్టానా అనేసి అనుకుంటూ నైని ఆలోచిస్తూ ఉంది. పెద్దమ్మా పెద్దమ్మా అంటూ ఏడుస్తూ వచ్చి పూర్ణిమని హక్ చేసుకుంటూ, పెద్దమ్మా నీకు చెప్పాను కదా నేను నేత్రమావని పెళ్లి చేసుకుంటారు, ఇంట్లో ఎవరు ఒప్పుకోవట్లేదు, నువ్వే ఒప్పించాలి పెద్దమ్మా, నాకు నేత్రమామ కావాలి అంటూ మానవి ఏడుస్తుంటే పూర్ణిమ ఏం చెప్పలేక మౌనంగా ఉంది. మానవి అనే వాయిస్ సీరియస్గా వినిపించేసరికి పూర్ణిమ డోర్ దగ్గర ఉన్న పార్థుని చూడగానే పార్థు కోపంగా లోపలికి వస్తున్నాడు. పార్థు వాయిస్కి రూమ్లో ఉన్న నైని ఏమైంది అనేసి బయటికి వచ్చి స్టెప్స్ దిగుతూ హాల్లో ఉన్న వాళ్ళని చూసి అక్కడే ఆగింది. మానవి, నీకు ఎన్నిసార్లు చెప్పాను, ఆ నేత్రని మర్చిపో, నువ్వెంత ఏడ్చినా ఆ నేత్రతో నీకు పెళ్లి జరగదు అంటూ పార్థు సీరియస్గా అంటాడు. పెదనాన్న, నేను మామని లవ్ చేస్తున్నా, తననే పెళ్లి చేసుకుంటాను, పెద్దమ్మ నువ్వైనా చెప్పు, నువ్వు చెప్తే పెదనాన్న వింటాడు కదా, నువ్వంటే పెదనాన్నకి చాలా ఇష్టం పెద్దమ్మ. మాన్వి, ఈ మనిషి మీద ఇష్టం ప్రేమ అన్నీ ఒకప్పుడు, ఇప్పుడు కేవలం అసహ్యం ద్వేషం. ఎప్పుడైతే తాళిబంధం కూడా వద్దరుకుద్దో అప్పుడే మా బంధం తెగిపోయింది. నేను ఈ మాటకి షాక్ అవుతూ పూర్ణిమ గారి భర్త నేను ఈయన్ని ఆ రోజు చూశాను కదా, ఎందుకు పూర్ణిమ గారిని అలా అంటున్నారో అనేసి నైని షాకింగ్గా చూస్తుంది. పూర్ణిమ తన కళ్ళు తుడుచుకుంటూ, అవును మానవి, మీ పెదనాన్న చెప్పింది నిజమే, మా బంధం ఎప్పుడో తెగిపోయింది, అలానే నీకు నేత్ర కూడా పెళ్లి జరగదు, ఎందుకంటే నేత్ర పెళ్లి చేసుకునే అమ్మాయి ఇక్కడే ఉంది అంటూ నైనిని చూపిస్తూ, తనే నేత్రాన్ని పెళ్లి చేసుకునే అమ్మాయి నైని అంటుంది. ఆ నేత్రాన్ని పెళ్లి చేసుకుంటుంది నువ్వేనా, నీకు ఓ తండ్రిలా అడ్వైస్ చేస్తున్నా, ఈ పెళ్లి చేసుకోకు, ఈ పెళ్లి చేసుకుని నీ లైఫ్ నువ్వే నాశనం చేసుకోకు, చెప్తున్నాను కదా, వెళ్ళిపో అంటూ పార్థు మానవిని తీసుకుని వెళ్ళిపోయాడు. పూర్ణిమ పార్థు వెళ్ళిపోవడం చూసి ఏడుస్తూ రూమ్లోకి వెళ్ళి డోర్ లాక్ చేసుకుంది. నైనికి అసలు ఏం అర్థం కాకపోతుంటే అదంతా చూస్తూ ఉండిపోయింది. నేత్ర ఈవినింగ్ ఇంటికి వచ్చేసరికి ఇల్లు మొత్తం సైలెంట్గా ఉంది. నైని, ఏంటి అలా ఉన్నావు, ఏమైంది, అక్కేం చేస్తుంది? నేత్ర గారు, మీతో ఓ విషయం చెప్పాలి. మార్నింగ్ ఇంటికి ఆ రోజు గుళ్ళో కలిసిన అమ్మాయి అలానే పార్థు గారు వచ్చారు. పార్థు అనే మాటకి నేత్ర కళ్ళు కోపంతో ఎర్రపడుతుంటే, వచ్చేకేమైంది నైని అంటూ అనేసరికి నైని భయంతో జరిగిందంతా చెప్పేసరికి నేత్ర కోపంగా అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయాడు. మాన్వి, నీకెందుకే వాడి మీద ప్రేమ, నీకు మంచి సంబంధం చూసి మేము పెళ్లి చేస్తాం కదా అంటూ ఛాయ శోభ ఇద్దరు కూడా చెప్తుంటే, నేను మామనే పెళ్లి చేసుకుంటాను అంటూ అనేలోపు పార్థసారథి అంటూ కోపంగా లోపలికి వచ్చాడు నేత్ర. నేత్ర కోపంగా పార్థుకి ఎదురుగా వచ్చి పార్థు కళ్ళలోకి కళ్ళు పెట్టి చూస్తూ, నేను లేనప్పుడు నా ఇంటికి వచ్చి ఏదేదో అంటావా, నేను దాన్ని పెళ్లి చేసుకుంటాను అన్నానా, దానితో ఉంటాను అనలేదే, అదే నా వెంట పడుతుంది, దాన్ని కావాలంటే కంట్రోల్లో పెట్టుకో, అంతేకాని నా ఇంటికి వచ్చి నా అక్కని ఏమైనా అంటే మాత్రం నిన్ను వదిలిపెట్టను, నీ పతనం త్వరలోనే ఉంది, ఎస్ నీ అంత చూస్తాను, నువ్వేం భయపడకు, అది ఎంత ఆశపడ్డా నేను దాన్ని పెళ్లి చేసుకును కదా అంటూ మానవిని కోపంగా చూసి, నిన్నెప్పుడు నేను పెళ్లి చేసుకోవాలనుకోలేదే, బెటర్ అర్థం చేసుకుంటే నీకే మంచిది అంటూ నేత్ర కోపంగా వార్నింగ్ ఇచ్చి బయటకు వచ్చేసాడు. పార్థు, చూసారా వాడు నీకే వార్నింగ్ ఇస్తున్నాడు, నువ్వు వాడిని ఏం చేయకుండా వదిలేస్తున్నావు, వాడు అలా చేస్తున్నాడు, అందుకే ఆ పూర్ణిమకి డివోర్స్ ఇచ్చే అంటూ ఛాయాదేవనగానే పార్థు ఏం మాట్లాడకుండా పైకి వెళ్ళిపోయాడు. అతయ్య, మీరెంత ట్రై చేసినా పార్థు దానికి డివోర్స్ ఇవ్వడానికి ఒప్పుకోవట్లేదు, అక్కడ నీలాంబరి పార్థుని పెళ్లి చేసుకోవడానికి ట్రై చేస్తుంది, బావ పూర్ణిమకు డివోర్స్ ఇవ్వకపోతే శోభా వాడు ఇచ్చేలా నేను చేస్తాను కదా, ఈ ఛాయాదేవి ఏంటో నీకు ఇంకా తెలీదు,
మానవి పిచ్చి ఆలోచనలు మానేసి మర్యాదగా ఇంట్లో ఉండు. ఆ నేత్రగాడి పెళ్ళైతే ఓ దరిద్రం వదులుతుంది. పూర్ణిమ రూమ్లో నుంచి బయటికి వచ్చేసరికి హాల్లో సోఫాలో నేత్ర కోట్ అండ్ బ్యాగ్ చూడగానే నైని నేత్ర వచ్చాడా అనేసి కంగారుగా అడుగుతుంది. నిన్నే నైని, నేత్ర ఎప్పుడు వచ్చాడు, ఎక్కడున్నాడు? నేత్ర గారు ఇంటికి వచ్చి మిమ్మల్ని అడిగారు, ఇక్కడ జరిగింది చెప్పేసరికి కోపంగా వెళ్ళిపోయారు. నేత్రకు చెప్పేశావా? నాయని ఎంత పని చేసావు, వాడెక్కడ ఏం చేస్తున్నాడో ఏంటో అంటూ అనేసరికి నేత్ర రావడం చూసి నేత్ర దగ్గరికి వెళ్ళింది. నేత్ర, నువ్వు ఇక్కడేం చేయలేదు కదా? నిన్నే నేత్ర, నువ్వేం తొందరపడలేదు కదా నేత్ర? అయినా నీ బావతలను నువ్వేం తొందరపడి మాట జారలేదు కదా? బావ, నాకు నీకు భర్త అనే జ్ఞానం తనకే ఉంటే అంతా బాగుండేదక్క. తనకు మాటలతో సమాధానం కాదు, మనకు చేసిన దానికి చేతలతో సమాధానం చెప్తాను అంటూ నేత్ర పైకి వెళ్ళగానే పూర్ణిమ ఏడుస్తూ ఉండిపోయింది. ఆ రోజు ఇంట్లో ఎవరో కనీసం నిద్ర కూడా పోకుండా బాధగా ఉన్నారు. పూర్ణిమ గదిలో ఏడుస్తూ ఉంటే నేత్ర బయట గార్డెన్లో తిరుగుతూ ఉన్నాడు. నైనికి అదంతా చూస్తూ అసలేం జరిగిందో తెలియక నేత్ర దగ్గరికి వెళ్ళింది. నేత్ర గారు, మీరెందుకు అలా ఉన్నారు? మార్నింగ్ వచ్చింది మీ బావగారా? మీ అక్క బావ ఎందుకు దూరంగా ఉంటున్నారు? మీ విషయాలన్నీ తెలుసుకునే హక్కు నాకుంది అని అడుగుతున్నాను. మీకు అభ్యంతరం లేదంటే చెప్పండి. నైని, ఆయనే మా అక్క భర్త, పేరు పార్థసారథి. పేరుకు భర్త కానీ కట్టుకున్న భార్యని వదిలేసిన కిరాతకుడు. మా అక్కని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. చిన్నప్పుడే అమ్మా నాన్న చనిపోయిన నన్ను అక్క తన దగ్గరికి తెచ్చుకుంది. ఫస్ట్ నుంచి మా అక్క అంటే ఇష్టం లేని తన అత్త తోడుకోడలు మా అక్కను బాధ పెడుతూ వచ్చారు. హనిష్త మా అక్క కూతురు, తను ఓ ప్రమాదంలో చనిపోయింది. దానికి కారణం అక్క నన్ను చూసుకుంటూ కూతుర్ని నెగ్లెక్ట్ చేసిందని వాళ్ళు చెప్పిన మాటలకి మా అక్కను నన్ను వదిలేయమన్నాడు. కానీ అందుకు ఒప్పుకోలేదు. తను కూడా బయటికి గెంటేశారు. అందుకే ఆ మనుషులంటే నాకు అసహ్యం. మా అక్క జీవితాన్ని నాశనం చేసిన వాళ్ళకి సరైన గుణపాఠం చెప్పడం కోసమే సంపాదిస్తున్నాను. అందుకే ఆ రోజు పెళ్లిలో నుంచి కూడా వెళ్ళిపోయింది నైని. మామతో నా పెళ్ళికి ఒప్పుకోకపోతే నేను బతకడం కూడా వేస్ట్ అంటూ మాన్వి తన హ్యాండ్ని కట్ చేసుకొని అలానే బెడ్ మీద పడిపోయింది. శోభా, తినను అంటే తినిపించాలి కానీ వదిలేస్తావా అంటూ మాన్వి కోసం డిన్నర్ తీసుకుని రూమ్లోకి వెళ్ళిన పార్థు రక్తం అడుగులో ఉన్న మాన్విని చూడగానే మాన్వి అంటూ తనని తీసుకుని హాస్పిటల్కి వెళ్తుంటే వెనకే అందరూ కంగారుగా హాస్పిటల్కి వెళ్ళారు. డాక్టర్, మాన్వికి ఎలా ఉంది? షీఈజ్ అవుట్ ఆఫ్ డేంజర్ అనే మాటకు అందరూ ఊపిరి పీల్చుకుంటూ పార్థు వెనకే అందరూ రూమ్లోనికి వెళ్ళారు. మాన్వి, ఏంటమ్మా, ఎందుకు ఇలా చేసావు? పెదనాన్న, ఈరోజు నన్ను కాపాడావు, రోజు కాపాడలేవు కదా. నేత్ర మామతో నాకు పెళ్లి చేయకపోతే అన్నంత పని చేస్తాను. మాన్వి, వద్దు, నువ్వు అడిగినట్టే నీకు నేత్రకి పెళ్లి చేస్తాను అంటూ పార్థు మాటిచ్చేసరికి ఛాయా, శోభ ఏం చేయలేక చూస్తున్నారు. అన్నయ్య, మనం డీల్ చేస్తున్న ప్రాజెక్ట్ ఇన్ టైంలో కంప్లీట్ చేయలేదని ప్రాజెక్టుని క్యాన్సిల్ చేశారు. ఇన్ టైంలో కంప్లీట్ చేయలేదని 50 కోట్లు పెనాల్టీ వేశారు. అదే ప్రాజెక్ట్ నేత్ర సబ్మిట్ చేశాడు. మనం మునిగిపోయాం అన్నయ్య. ఒరే, ఏమంటున్నావు? అంటే ఇప్పుడు మన ఆస్తి అంతస్తు అన్నీ పోయాయా? మొత్తానికి వాడు చెప్పింది చేశాడు కదా. పార్థు ఆ నేత్ర గెలిచాడు అంటూ ఛాయాదేవి గుండె పట్టుకుంది. మిస్టర్ పార్థు, కోర్టు మీ ఆస్తిని ఇంటిని జప్తు చేస్తుంది. ఈరోజు మీ ఇల్లు వేలం పాట అంటూ అనేసరికి ఒక్కరోజు దూరమైన తన ఆస్తి స్టేటస్ అన్నిటికీ పార్థుకి మైండ్ బ్లాక్ అయింది. పార్థు, ఇదంతా చేసింది ఆ నేత్రానే. నువ్వేదో ఒకటి చేయాలి పార్థు. అమ్మా, వాడేం చేశాడు? ఇది మన నెగ్లిజెన్సీ. గవర్నమెంట్ ఆర్డర్ మనం ఓకే చేయక తప్పదు. పార్థు గారు, మీ ఇంటిని వేళల్లో కొనుక్కుంది తనే అంటూ చూపించుకొని నేత్రను అక్కడ చూసి అందరూ షాకింగ్గా చూస్తుంటే, నమస్తే పార్థు గారు, ఆ రోజు ఈ ఇంటి నుంచే కదా మా అక్కను పంపించారు. ఈరోజు ఇదే ఇల్లు మా అక్క సొంతమైంది. నేత్ర అంటూ పూర్ణిమ పార్థు అనేసరికి కోపంగా అక్కడికి వచ్చింది. నువ్వు ఇంతవరకు చేసింది చాలు అంటూ ఆ పేపర్స్ని పార్థుకి ఇస్తూ, వాడు చేసిన దానికి నేను సారీ చెప్తున్నాను. ఇది ఎప్పుడు నా మెటీరియలే, మిమ్మల్ని ఎవరిని ఎక్కడికి పంపించరు అంటూ నేత్రాన్ని తీసుకుని వచ్చేసింది. అక్క, ఎందుకు నాపేస్తున్నావు? వాళ్ళు నీకు చేసిన అవమానం నాకేం అవమానం చేయలేదు. తను నా భర్త, నీ భావ నేత్ర. ఇంతవరకు చేసింది చాలు, ఇక్కడితో అంతా వదిలే. నాకు ఇప్పుడు నీ జీవితం ముఖ్యం, నీ పెళ్ళి ముఖ్యం, పద అంటూ నేత్రాన్ని తీసుకుని వెళ్ళిపోయింది. నేత్ర, నాకు ఇదే అవసరం లేదు. నేను కోరుకున్నది నీ పెళ్ళి చేయటమే.
నువ్వు పెళ్లి చేసుకుంటే నాకు ఆనందం. పద నేత్ర, ఈరోజు నిన్ను పెళ్లి కొడుకుని చేయాలంటూ నేత్రానికి అలానే నయనికి మంగళ స్నానాలు చేయించి పసుపు రాయించి పెళ్లి కొడుకుని పెళ్లి కూతుర్ని చేసింది. పెదనాన్న, నాకు మామకి పెళ్లి చేస్తానన్నావు, కానీ అక్కడ మామకి పెళ్లి కొడుకు చేస్తున్నారు. 2 రోజుల్లో మామ పెళ్ళి. పెదనాన్న, ఒకటి గుర్తుపెట్టుకో పెదనాన్న, మామ నా మెళ్ళో తాళి కట్టకపోతే నేను మాత్రం ప్రాణాలతో ఉండను. మానవి కోసం మరో అమ్మాయిని పెళ్ళిని ఆపేయాలా అంటూ పార్థు ఆలోచిస్తూ ఉన్నాడు. నేత్ర వేట్స్ నైని. కళ్యాణ మండపం మొత్తం కూడా కోలాహలంగా ఉంటే అందరూ కూడా జరిగిపోయే ఈ కళ్యాణం కోసం వెయిట్ చేస్తున్నారు. నేత్ర, ఈ నెలకి నీ డ్రీమ్ నిజమైంది. అలానే నువ్వు పెళ్లి కొడుకు అవుతున్నావు. ఇప్పుడే నువ్వు ఈ పెళ్లి చేసుకుంటే బాగుంటుంది. రంజిత్, ఈ పెళ్ళిని ఎవరు ఆపలేరు. ఈ పెళ్లి జరుగుతుంది, జరగాలి అంటూ రంజిత్కి చెప్తూ నేత్ర పెళ్లికి రెడీ అవుతున్నాడు. నేత్ర, నాకు ఎప్పటి నుంచో ఒక డౌట్, నువ్వెందుకు నైనినే పెళ్లి చేసుకుంటాడని తన కోసం వెయిట్ చేసావు? తన్నే పట్టుబట్టి పెళ్లి చేసుకుంటున్నావు. నువ్వు నైనిని లవ్ చేసావా, లేదంటే ఇంకేమైనా రీజన్ ఉందా? మనసులో మాట బయటకు వచ్చే వరకు మన మనసులో ఏముందో ఎవరికీ తెలీదు. నా మనసులో మాట కూడా బయటకు వచ్చే టైం వస్తుంది, అంతవరకు వెయిట్ చేస్తే నీకే తెలుస్తుంది అంటూ నేత్ర అంటాడు. నేత్ర అంటూ పూర్ణిమ రూమ్లోకి వచ్చి తన తమ్ముడు చూసి ఆప్యాయంగా తల నిమిరింది. నేత్ర తన చేయి పట్టుకుంటూ, అక్క నువ్వు హ్యాపీగా ఉన్నావు కదా అంటూ నేత్ర అనగానే, నీ పెళ్లి జరగడం కంటే నాకు కావాల్సింది ఇంకేంటి అని పూర్ణిమ అనగానే, అక్క నీ కళ్ళలో ఈ సంతోషం శాశ్వతమయ్యే రోజు దగ్గరలోనే ఉంది, నువ్వు ఎప్పుడూ ఇలానే ఉంటావు అంటూ నేత్ర అంటుంటే, నేత్ర ముహూర్తానికి టైం అవుతుంది పద అంటూ పూర్ణిమ నేత్రాన్ని తీసుకుని మండపానికి వచ్చింది. నేత్ర మండపంలో కూర్చుంటూ కాసేపట్లో తన జీవితంలోనికి తన పక్కకి రాబోతున్న నయని కోసం వెయిట్ చేస్తుంటే, నయని రావడం చూసిన నేత్ర ఓ క్షణం నయనిని అలా చూస్తూ ఉండిపోయాడు. అంతలోనే నార్మల్గా ఉండటానికి ట్రై చేస్తూ కష్టంగా తన చూపుని మరల్చుకుంటాడు. నయని పెళ్లి కూతురుగా వచ్చి తన పక్కన కూర్చోగానే పెళ్లి తతంగం మొదలైంది. ముహూర్తం టైం అయ్యేసరికి నేత్ర నయనిని తన జీవితంలోనికి ఆహ్వానిస్తూ పసుపు తాడుతో తన సొంతం చేసుకుంటూ తాళిని తీసుకుని నయని ముందుకు వంగుతూ తన మెడలో 3 ముళ్ళు వేస్తున్న నేత్రాన్ని చెయ్యి అడ్డు పెడుతూ ఆ తాళిని పట్టుకుంది. నయని తన తాళిని పట్టుకునేసరికి నేత్ర అలానే పెళ్లికి వచ్చిన వాళ్ళంతా కూడా ఏం జరుగుతుందో అనేసి చూస్తున్నారు. పూర్ణిమ నయని దగ్గరికి వచ్చి, ఏంటి నయని, ఏం చేస్తున్నావు? ఈ పెళ్లి జరగనివ్వు, ముహూర్తం టైం అవుతుంది. నయని నేత్ర చేలో తాళిని తీసుకుని పైకి లేస్తూ, ముహూర్తానికి ఏమైంది? ఈ ముహూర్తం కాకపోతే మరో ముహూర్తం, కానీ పెళ్లి జరగాలంటే పెళ్లి కూతురు ఎంత ముఖ్యమో పెళ్లి కొడుకు కూడా అంతే ముఖ్యం కదా. నయని, నాకు ఈ పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు అంటూ నయని అనేసరికి నేత్ర తననే చూస్తుంటాడు. అందరూ షాకింగ్గా చూస్తున్నారు. నయని, ఏమంటున్నావు? నిజమే చెప్తున్నా పూర్ణిమ గారు, నేను మీ తమ్మునిలాగా వెళ్ళిపోలేదే, ధైర్యంగా చెప్తున్నా. ఆ రోజు నా పెళ్ళి ఆపేసినప్పుడు నేను పడిన బాధ, అవమానం మీకు తెలియాలని నేను ఈ పెళ్ళిని ఇక్కడి వరకు తీసుకొచ్చాను. తాళి కట్టే ముందు ఆపడానికి ఇంత చేశాను. ఇప్పుడు చెప్తున్నా, ఆ రోజు మీ వల్ల పడిన బాధ మీరు కూడా పడాలి, మీకు తెలియాలి. మిస్టర్ నేత్ర, ఇప్పుడు చెప్తున్నాను, నాకు పెళ్లి చేసుకోవటం ఇష్టం లేదు. ఇష్టం లేదంటూ నయని ఆ తాళి నేత్ర చేతిలో పెట్టేస్తూ అక్కడి నుంచి ఒక్క అడుగు ముందుకు వేస్తుంటే, వెళ్ళిపోతుంటే నేత్ర నయనినే చూస్తూ ఉన్నాడు. ఆ పెళ్లి మండపం దాటుతున్న నయని కళ్ళు కన్నీళ్లతో నిండిపోతుంటే కష్టంగా అక్కడి నుంచి బయటకు వచ్చేసింది. పెళ్లి మండపం నుంచి బయటకు వచ్చిన నయని ఎక్కడికి వెళ్ళాలో ఏం చేయాలో తెలియక చీకట్లో నడుచుకుంటూ వెళ్తున్న నయని తన ఎదురుగా ఆగిన కారును చూసేసరికి నయని అక్కడే ఆగింది. నయని అప్పుడే కారులో నుంచి బయటకు వస్తున్న పార్థును చూస్తుంటే కాసేపటి క్రితం జరిగింది మొత్తం తన కళ్ళ ముందు కదిలింది. ఎంతో ఆనందంగా తన పెళ్లి కోసం రెడీ అవుతున్న నయని తన మొబైల్ కాల్ వచ్చేసరికి ఎవరో న్యూ నెంబర్ అనేసరికి లిఫ్ట్ చేసింది. నయని, నేను పార్థుని మాట్లాడుతున్నాను, నీతో మాట్లాడాలి, ఇప్పుడే మాట్లాడాలి. నేను కళ్యాణ మండపం వెనకే ఉన్నాను, ఒకసారి నువ్వు వస్తావా నయని అంటూ పార్థు అనేసరికి నయని తన దగ్గరికి వెళ్ళింది. ఏమైందండి, నన్ను ఎందుకు పిలిచారు అంటూ నయని అంటుంటే పార్థు నయని చేతులు పట్టుకుంటూ, నయని నీ చేతులు కావాలంటే నీ కాళ్ళు పట్టుకుంటాను, కానీ నువ్వు మాత్రం నాకు హెల్ప్ చేయాలి. నువ్వు ఈ పెళ్లి చేసుకోకూడదు నయని. నేత్ర తనవాడు కాదని నా తమ్ముడు కూతురు మాన్వి సూసైడ్ అటెంప్ట్ చేసింది. నేను ఓ కూతుని పోగొట్టుకొని బాధపడుతున్నాను. ఇప్పుడు మళ్ళీ తనని దూరం చేసుకోలేను. నాకు నా కూతురు కావాలి, తనకి నేత్ర కావాలి, తననే పెళ్లి చేసుకోవాలి. అందుకే
నువ్వు ఈ పెళ్లి చేసుకోకూడదు. నేను నేత్రాన్ని అడిగినా తను ఒప్పుకోడు. నువ్వు ఏదో ఒకటి చేసి నేత్ర నైనిని పెళ్లి చేసుకునేలా చేయాలి నైని. నువ్వు నేత్రాన్ని కాకపోతే మరో ఒకరిని చేసుకోవచ్చు. నేనే దగ్గరుండి నీకు పెళ్లి చేస్తాను. ఇప్పుడు నా కూతురు ప్రాణాలు నీ చేతుల్లో ఉన్నాయి. నీకేం కావాలో అడుగు నైని. నువ్వేం చెప్పినా నేను చేస్తాను, కానీ నేత్రాన్ని పెళ్లి చేసుకోకు నైని. నీతో పెళ్లి జరిగితే మానవి చచ్చిపోతుంది. తనకేమైనా అయితే నేను చచ్చిపోతాను. తన చేతులు వెనక్కి లాక్కుంటూ అంత మాట అనకండి. మీరు బాగుండాలి, అప్పుడే పూర్ణిమ గారు బాగుంటారు. నేను ఈ పెళ్లి చేసుకోకూడదు అంతే కదా, ఒప్పుకుంటాను. కానీ నేను అడిగించేస్తారా? నువ్వేం కావాలో అడుగు నైని. నువ్వేం అడిగినా ఇస్తాను. నాకేం వద్దు. నాకు మాట ఇవ్వండి చాలు. మీరు అన్నీ మర్చిపోయి పూర్ణిమ గారిని భార్యగా అంగీకరించాలి. నేత్ర గారిని క్షమించాలి. మీరందరూ కలిసే ఉండాలి నైని. జరిగింది తలుచుకుంటూ పార్థు గారు, మీరు మాట ఇచ్చినట్టే ఈ పెళ్ళి ఆపేశాను. మీరు నాకు ఇచ్చిన మాట గుర్తుంది కదా నైని. ఈరోజు నువ్వు చేసింది ఎవరూ చేయలేరు. నీకేమిచ్చినా ఈ రుణం తీరదు. నువ్వు అడిగినట్టే చేస్తాను. ఎక్కడికి వెళ్తున్నావు నైని? నాది గమ్యం తెలియని ప్రయాణం పార్థు గారు. నా గమ్యం చేరే వరకు నాకే కాదు, నా అడుగులకు కూడా తెలియదు నైని. నేను ఇలా ఒంటరిగా వదిలేయాలని లేను. నీకు ఓ తండ్రిగా నేను తోడుంటాను. వద్దు, మీ మధ్య ఉంటే మళ్ళీ స్వార్థం నన్ను మార్చేయవచ్చు. నేను దూరంగా ఉంటే అందరికీ మంచిది. నన్ను వెళ్ళనివ్వండి అంటూ నైని వెళ్ళిపోతుంటే పార్థు బాధగా చూస్తూ ఉండిపోయాడు. పెదనాన్న, నేత్ర పెళ్ళి ఆగిపోయింది. ఆ అమ్మాయి నాకు పెళ్ళి వద్దని వెళ్ళిపోయింది. ఇప్పుడు నేత్ర నావాడే కదా మానవి. నువ్వు కోరుకున్నది జరుగుతుంది. పదా, నేత్రతో మాట్లాడి నీకు నేత్రకి పెళ్లి చేస్తాను. పార్థు, మేము అందుకు ఒప్పుకోము. ఆ ఇంటితో సంబంధం నాకు ఇష్టం లేదు. అమ్మా, మాన్వికి నేత్రకి పెళ్లి చేయటమే కాదు, పూర్ణిమను ఈ ఇంటి కోడలుగా తీసుకురాబోతున్నాను. నువ్వు నైనికి మాటిచ్చాను. తను ఈ పెళ్లి కోసమే ఆపేసింది. నేను అడిగితే పూర్ణిమ నా భార్యగా ఒప్పుకోవాలని మాట తీసుకుని ఈ పెళ్లి ఆపేసింది. అందుకే ఇన్నేళ్ళు గొడవలు పక్కన పెట్టి నేత దగ్గరికి వెళ్తున్నా అంటూ పార్థు నేత దగ్గరికి వెళ్తాడు. పార్థు ఇలా చేస్తున్నాడని తెలిసి నీలాంబరి మనల్ని నామరూపం లేకుండా చేస్తుంది అంటూ ఛాయ నీలాంబరికి కాల్ చేస్తుంది. పార్థు అంత పని చేస్తున్నాడా? పార్థు నావాడు, పార్థు నాకే సొంతం. దీనంతటికి కారణం ఆ నైని. దాన్ని వదిలిపెట్టను అంటూ కాల్ కట్ చేసిన నీలాంబరి నైనిని కిడ్నాప్ చేయించడానికి రౌడీల్ని పంపించి నైనిని తనకి అడ్డాకు తీసుకుని వస్తుంది. నేత్ర, నైని ఇలా చేస్తుంది అనుకోలేదు. ఇన్నేళ్ళు మన మీద పగతో ఇలా అవమానించడానికి నీతో పెళ్లి వరకు వచ్చిందంటే నమ్మలేకపోతున్నాను. నిన్ను అర్థం చేసుకుని తన కోసం నువ్వు బాధపడుతూ ఉంటే నేను చూడలేను. నేత్ర అంటూ పూర్ణిమ అంటుంటే, పూర్ణిమ అంటూ డోర్ దగ్గర నిలబడిన పార్థును చూసి పూర్ణిమ తననే చూస్తుంటే పార్థు అంటే తన ఫ్యామిలీ మొత్తం లోపలికి వచ్చారు. నైనిని తను చైర్లో కట్టేసి ఉంచేసరికి తన చేతులు విడిపించుకోవడానికి ట్రై చేస్తుంది. బట్ తన వల్ల కావట్లేదు. అప్పుడే అక్కడికి నడుచుకుంటూ వచ్చింది నీలాంబరి. ఆవిడ చూస్తూ ఆవిడ ఎవరో తెలియక చూస్తుంది. సుమారు 40 ఏళ్ళు. తన హావభావాలు, తన జ్యువెలరీ, అసలు తను ఎవరో అనేసి చూస్తుంది. ఆమె వచ్చి నైని ఎదురుగా కూర్చుంటూ, నేనెవరో, నిన్నెందుకు కిడ్నాప్ చేశాడని చూస్తున్నావా? నీ వల్ల నా లైఫ్, నా డ్రీమ్ నాశనమైంది అంటూ నైని చెంప పగలగొట్టింది. మీరేదో తప్పుగా అనుకుంటున్నారు. అసలు నేను ఎప్పుడు మిమ్మల్ని చూడలేదు, ఇప్పుడే చూస్తున్నాను. అలాంటిది నా వల్ల మీకేం నాశనమైంది? నువ్వేం చేసావో, నేను ఇన్నేళ్ళు నా డ్రీమ్ కోసం వెయిట్ చేస్తుంటే నువ్వు నా డ్రీమ్ నాకు కాకుండా చేసావు. నీకు అర్థం కావట్లేదా? నా కథ చెప్తా, అప్పుడు నీకే తెలుస్తుంది. ముందు నీకు నేనెవరో తెలియాలి కదా. నీలాంబరి, రుద్రసేన నీలాంబరి. నేను నా కాలేజ్ డేస్ నుంచి ఒకరిని ప్రేమిస్తున్నా. ఈ రోజుకి తననే ప్రేమిస్తున్నా. తన కోసం వెయిట్ చేస్తున్నా. తన పేరు తెలియాలి కదా. పార్థ్ సారథి. పార్థు నేను లవ్ చేస్తున్నా. నన్ను కాదనని దాంట్లో పెళ్లి చేసుకున్నాడు. నేను కష్టపడి వాళ్ళని సపరేట్ చేస్తే నువ్వు వాళ్ళని ఒక్కటి చేసి నా ప్రేమ నాకు కాకుండా చేస్తున్నావా? ఆంటీ, టు బి ఫ్రాంక్, మీరు మాట్లాడేదానికి నాకు నవ్వు వస్తుంది. ఈ ఏజ్లో కూతురికి కొడుక్కి పెళ్లి చేయాలి, కానీ మీరే ప్రేమ, పెళ్ళి, పగ అంటున్నారు. ఏయ్ అంటూ నైని పీక పట్టుకుంటూ, నన్ను చూస్తుంటే నీకు నవ్వులాటగా ఉందా? ఈ రోజు నీ చావు నా చేతిలోనే అంటూ నైని చెంప మీద లాగి పెట్టి కొట్టింది. పార్థు డోర్ దగ్గర నుంచి పూర్ణిమ దగ్గరికి వచ్చాడు. పార్థు వెనకే అందరూ అక్కడికి వచ్చారు. పార్థు పూర్ణిమ దగ్గరికి వస్తూ, పూర్ణిమ, ఇన్నేళ్ళు నేను దూరం పెట్టడానికి ఒక కారణం. నీ తమ్ముడు కానీ
మరో కారణం నా కూతురు హన్షిత నాకు దూరం కావడమే. అందుకే ఇన్నేళ్ళు కూడా నా మాట వినలేదని నీకు దూరంగా ఉన్నాను. అంతేకాని నీ మీద ప్రేమ లేక కాదు. ఆ రోజు నీ మీద ఉన్న ప్రేమ ఈ రోజుకి అలానే ఉంది. కానీ ఓ అగాధ నిన్ను నన్ను దూరం చేసింది. ఈ దూరం దగ్గర అవుతుందో లేదో తెలియదు, కానీ ఈ దూరం శాశ్వతం కాకూడదు. హన్షిత దూరమైన తర్వాత మాన్విలోన నా కూతుర్ని చూసుకుంటున్నాను. మాన్వి నా ప్రాణం. ఓసారి నేత్ర వల్ల జరిగిన ప్రమాదంలో నా కూతురు నాకు దూరమైంది. అందుకే నేత్రాన్ని పెళ్లి చేసుకుంటే వద్దు అన్నాను. ఒప్పుకోలేదు. కానీ నేత్ర లేకపోతే మాన్వి చనిపోతుంది. అందుకే నేత్రాన్ని ఒప్పించి మాన్వితో పెళ్లి చేయించు పూర్ణిమ. నాకు హన్షిని దూరం చేసినట్టు మాన్విని దూరం చేయాలనుకోకు అత్తయ్య. ఆ పూర్ణిమ ఇప్పుడు పార్థుబావ కోసం నేత్రను పెళ్లి చేసుకోవడానికి ఒప్పిస్తుంది. మనం ఇన్నేళ్ళ కల కుప్పకూలిపోతుంది అత్తయ్య. ఆ మాటకి నేత్ర దగ్గరికి వస్తూ, నేత్ర నువ్వు నైనిని పెళ్లి చేసుకోవాలి అనుకున్నావు, కానీ నైని నిన్ను మోసం చేసి కావాలని పెళ్లి నుంచి వెళ్ళిపోయింది. ఇంకా నైని కోసం ఆలోచించడం టైం వేస్ట్. మానవి నిన్ను ప్రేమించింది. నువ్వంటే వాళ్ళకి ఇష్టం లేదని నేను మాట ఇవ్వలేదు, కానీ ఈరోజు పరిస్థితి అది కాదు. మీ బావి వచ్చి నీకిచ్చి పెళ్లి చేస్తాను అంటున్నారు. నువ్వు కావాలనుకునే వాళ్ళకంటే నిన్ను కావాలనుకునే వాళ్ళతోనే నువ్వు హ్యాపీగా ఉంటావు. నువ్వు మాన్విని పెళ్లి చేసుకోరా అక్క. నేను తను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోను. నేత్ర నిన్ను కాదని వెళ్ళిపోయినా తన మీద నీకెందుకు అంత ప్రేమ? మర్చిపో నేత్ర. అది నా వల్ల కాదక్క. నయనిని మర్చిపోవటం నా వల్ల కాదు. ఎందుకంటే నయని ఇక్కడ అంటూ తన గుండెలపై వేలు పెట్టి చూపిస్తూ ఇక్కడ ఉంది. నువ్వు తన మాటలు మాత్రమే చూసావు, కానీ నేను తన మనసును చదివాను. తన మాటల్లో వినిపించిన నిజం తన కళ్ళల్లో కనిపించలేదు. నయని అలాంటిది కాదు. తను అలాంటి పని చేయదు. ఒకరు మంచి మాత్రమే కోరుకునే తను చెడు కోరుకోదు. నేత్ర నువ్వు తనని ఈ మధ్య చూసావు, తన గురించి అంతలా చెప్తున్నావు. నీకేం తెలుసు తన గురించి? తనని మోసం చేయడానికి నీతో పెళ్లి వరకు వచ్చి పెళ్లి చేసుకోకుండా వెళ్ళిపోయింది. అక్క నైని ఎప్పుడు అలా చేయదు. ఇప్పుడు నీ కళ్ళ ముందు చేసింది కదా నేత్ర. ఇది నిజం కాదక్క, నిజం కాదు. నిజం కాదని నువ్వెలా చెప్తావు? నీకెలా తెలుసు నేత్ర? నాకు మాత్రమే తెలుసు. నాకు మాత్రమే తెలుసు. నా అక్క కూతురు నా మేనకోడ గురించి నాకు తెలీదా? నేత్ర అన్న మాటికి పూర్ణిమ పార్థు షాకింగ్గా చూస్తున్నారు. నేత్ర అన్న తనకి పూర్ణిమ ఒక్కో అడుగు వేస్తూ నేత్ర దగ్గరికి వస్తూ నువ్వేమంటున్నావు నేత్ర అంటూ ఒక్కో మాట కలిపి అంటుంటే, నయని ఎవరో కాదు, నువ్వు కన్న కూతురు. ఇన్నేళ్ళు చనిపోయిందని నువ్వు ఏడుస్తూ బాధపడిన నీ కూతురు. తన అడుగులు నేల మీద కాదు, నా గుండెలపై వేయించిన నా మేనకోడలు హన్షిత అక్క అంటూ నేత్ర చెప్పేసరికి పూర్ణిమ అప్పటికే కళ్ళు తిరిగిపోతుంటే కింద పడిపోతుంటే పూర్ణిమ అంటూ పార్థు తనని పట్టుకున్నాడు. నేత్ర అక్క అంటూ పార్థు దగ్గర నుంచి పూర్ణిమని తీసుకుంటూ తనకు భర్తగా పక్కన ఉండవలసినప్పుడు దూరం పెట్టావు. ఈరోజు నీ అవసరం నా అక్కకు లేదు. పార్థసారథి, నేత్ర నువ్వు చెప్పేది నిజమా? నయని తన నయని కాదు అక్క, మన హన్షిత నీ కూతురు అక్క. ఇన్నేళ్ళు మనం అనుకున్నట్టు హన్షిత చనిపోలేదు, క్షేమంగా నయనిగా పెరుగుతుంది. ఈరోజు నీకు ఈ నిజాన్ని చెప్పి నీ బాధను దూరం చేయాలనుకున్నాను, బట్ ఇలా నీకు నిజాన్ని చెప్పే సిచ్యువేషన్ వస్తుంది అనుకోలేదు. నేత్ర ఇన్ని రోజులు ఎందుకు చెప్పలేదు అంటూ పూర్ణిమ అంటుంటే, పార్థు వీడు చెప్పే మాటలు నమ్మకు. ఇది మన హన్షిత కాదు. ఆ రోజు మన కళ్ళ ముందే హన్షిత లోయలో పడిపోయింది కదా, మనం కూడా చూసాం. వాడు దాన్ని పెళ్లి చేసుకోవడం కోసం చనిపోయిన కూతుర్ని నా బంగారం మనవరాలుగా వాడుకుంటున్నాడు. నిన్ను వీళ్ళు మోసం చేస్తున్నారు పార్థు అంటూ ఛాయాదేవ్ అంటుంటే, నువ్వు కన్న కొడుకును మోసం చేసినట్టు నేను నా అక్కను మోసం చేస్తాను అనుకుంటున్నావా? హన్షిత చనిపోలేదు, బతికే ఉంది. నయనినే హన్షిత, నీకు ప్రూఫ్ కావాలి అంతే కదా అంటూ నేత్ర పైన తన రూమ్లోకి వెళ్ళి ఫైల్ తీసుకొచ్చే పేపర్స్ అండ్ ఫొటోస్ అన్నీ గాల్లోకి త్రో చేస్తూ, అడిగావు కదా విత్ ప్రూఫ్స్, DNA, ఇంతకంటే ప్రూఫ్స్ అవసరం లేదు కదా. నయని చిన్నప్పుడు ఫొటోస్ ఇప్పుడు నమ్ముతావా? తను నయని కాదు హన్షిత అంటూ నేత్ర అంటుంటే, పూర్ణిమ అండ్ పార్థు ఆ పేపర్స్ తీసుకుని చూస్తూ ఉంటే వాళ్ళ కళ్ళు హ్యాపీనెస్తో నిండిపోతున్నాయి. పార్థు ఆ పేపర్స్ తీసుకుని చూస్తూ, హన్షిత నా కూతురు బతికే ఉంది అంటూ నేత్ర కాలర్ పట్టుకుంటూ, ఇన్నేళ్ళు ఈ నిజం ఎందుకు చెప్పలేదు, ఎందుకు దాచిపెట్టావు అంటూ పార్థు అడుగుతుంటే, ఎందుకే చెప్పలేదు. ఈ ఆఫీసులో నువ్వు చేసిందల్లా హన్షితకి ఏమవుతుందని భయంతోనే చెప్పలేదు. హన్షిత నా కూతురు, నా ప్రాణం. నా వల్ల నా కూతురికి ఏమవుతుంది? నీ వల్ల నా కూతురికి ప్రమాదం. నువ్వు ఇలా హన్షితకి
ప్రాణాల మీదకు తీసుకొస్తున్నావనే ఈ నిజాన్ని చెప్పలేదు. నీకు నీ కూతురంటే ఇష్టం ఉంటే సరిపోదు, నీ వాళ్ళ గురించి నీకు కూడా తెలియాలి నిజం. తెలియక మా అక్కకు జరిగిన అన్యాయం నా అక్క కూతురికి జరగకూడదని చెప్పలేదు. నువ్వు చూపించేది నిజమని నమ్ముతావు. జరిగేది తెలుసుకునే దానివల్ల నా అక్క పడిన బాధ నాకు తెలుసు. నేను మాత్రమే చూశాను. అది నయనికి రాకూడదని చెప్పలేదు. నేత్ర, నాకేనా నిజం చెప్పొచ్చు కదా. అసలు నీకెప్పుడు నిజం తెలిసింది నేత్ర? అక్క అంటూ నేత్ర పూర్ణిమ దగ్గరికి వెళ్తూ, నయనిని చూసిన మొదటి రోజు తను నా హన్షిత అనే డౌట్ వచ్చింది. ఫస్ట్ టైం ఓ ల్యాండ్ కోసం ఆ ఊరికి వెళ్తున్నప్పుడు నయనిని చూశాను. ఆ క్షణం నా ఆనందానికి అవధులేవు. బట్ నిజమో కాదో కన్ఫర్మ్ చేసుకోవటం కోసం తన DNA టెస్ట్ చేయించాను. పాజిటివ్ క్షణమే నీకు చెప్పేయాలనుకున్నా, కానీ నిజం నీకు తెలిస్తే ఆ మనిషి కూడా తెలుస్తుంది. నా కూతురనే హక్కుతో హన్షితాను మనకు దూరం చేస్తాడు. అందుకే తనను పెళ్లి పేరుతో తన దగ్గరికి తీసుకురావాలని నీకు గుళ్ళు నయనిని చూపించి పెళ్లి చేసుకుంటాను అన్నాను. కానీ ఆ రోజు నా పంతం కోసం తనని పెళ్లి చేసుకోకుండా వెళ్ళాను. కానీ ఆ క్షణం నుంచి ఇప్పటి వరకు నిజం చెప్పాలని వెయిట్ చేస్తున్నా. అందుకే నయనిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. ఈరోజు ఈ పెళ్లి తర్వాత నీకు నిజం చెప్పి నీ కూతురు నీకు బహుమతిగా ఇవ్వాలి అనుకున్నాను. నయని నీ కూతురు అక్క, తను తప్పు చేయదు. ప్రతీకారం పగ అని తన మనసులో ఉండదు. అందరు మంచి కోరుకునే నయని నాకు చెడు చేయదు. తన గురించి నిజం తెలిస్తే ఈ నా కూతురంటూ తనతో తీసుకెళ్ళిపోతాడు. అక్కడ ఉంది మనుషులు కాదు, రాక్షసులు. అప్పుడు వీళ్ళే చంపేయాలనుకున్నారు అనే నిజాన్ని చెప్పినా నమ్మలేదు. నిజం చెప్పడానికి నయనికి గతం గుర్తుకు రాదు. వాళ్ళు నయని ఎవరో తెలిస్తే తనకి ప్రమాదం. అందుకే పెళ్లి పేరుతో తనను భర్తగా నా హక్కుగా నీకు దగ్గర చేయాలనుకున్నాను అంటూ ఓ చైన్ని పూర్ణిమకిస్తూ, ఇది మన నయని చైన్ అక్క. తను చిన్నప్పుడు దెబ్బలతో రాధిక వాళ్ళకి దొరికితే వాళ్ళే తనను కాపాడారు. వాళ్ళు చెప్పిన తర్వాత నిజం తెలిసింది. పార్తూ ఆ చైన్ తీసుకుంటూ, హన్షి నా బంగారు తల్లి హన్షి అంటూ పార్తూ అంటుంటే నేత్ర చైన్ లాగేసుకుంటూ, నయని తను నయని మాత్రమే, ఎప్పటికైనా నయని మాత్రమే. నీకు తనకి సంబంధం లేదు. కట్టుకున్న పిల్లాన్నే వదిలేసావు. నీ కూతురు అని చెప్పుకునే హక్కు నీకు లేదు. నేత్ర ఆయన నా భర్త, నీ బావ. ఏం జరిగినా తనను నువ్వు ఇలా అవమానించడం బాలేదు. ఆయన ఏదీ కావాలని చేయలేదు, నిజం తెలియదు కాబట్టి చేశారు. నేత్ర, నేను నా కూతురుని చూడాలి, నయనిని చూడాలి. ఇన్నేళ్ళు పక్కనే ఉన్నా చూడలేకపోయాను. తనను ఒక్కసారి నా గుండెలకి తనవి తీరా హత్తుకోవాలనుంది. పూర్ణిమ, నేనే తప్పు చేశాను. నయనిని నేనే ఈ పెళ్లి చేసుకోవద్దని అడిగాను. నా వల్లే తను పెళ్లిలో అలా మాట్లాడింది. హూ ద హెల్ ఆర్ యూ డిసైడెడ్ టు మై లైఫ్? నీకేం హక్కు ఉందని నువ్వు ఇలా చేసావు? నయని అంటే చిన్నప్పటి నుంచి నా ప్రాణం. అసలు తను లేని నాకు ఇంకో అవసరం లేదు అనుకున్నా. కేవలం హన్ష కాబట్టే తనను పెళ్లి చేసుకోవాలనుకున్నా. బై ఛాన్స్ నయని నన్ను కాదంటే అలానే ఉండిపోతాను, కానీ ఇంకో పెళ్లి చేసుకుంటాడని ఎలా అనుకున్నావు? నేత్ర, అవన్నీ తర్వాత. ముందు నయనిని కలవాలి. నా కూతురు ఒక్కసారి కళ్ళారా చూసుకోవాలి. పూర్ణిమ బయటికి వస్తుంటే అందరూ తన వెనకే బయటికి వస్తున్నారు. నీలమా, నిన్నొక సీక్రెట్ చెప్పాలి. ఇన్నేళ్ళు మనం ఆ హన్షితను చంపేసి అది ఆ నేత్ర మీద వేసి పూర్ణిమని పార్దుకు దూరం చేశాం. కానీ ఆ హన్షిత చనిపోలేదు. నయనినే హన్షిత. అది బతుకుంటే మనకే ప్రమాదం. దాన్ని చంపాయి, ఇప్పుడు చంపాయి అంటూ వెనక్కి తిరుగుతూ ఛాయాదేవి షాకింగ్గా అక్కడనే నిలబడి ఉన్న పూర్ణిమ, నేత్ర మెయిన్గా పార్దును చూసి షాకింగ్గా ఉంది. పార్తూ అంటూ ఛాయాదేవి అంటుంటే పూర్ణిమ ఛాయాదేవి చెంప పగలకొడుతూ, ఈ దెబ్బ ఆ రోజు నన్ను బాధ పెట్టినప్పుడు కొట్టు ఉంటే, నన్ను నా భర్తకి దూరం చేయాలనుకున్నప్పుడు కొడితే, నా కూతుర్ని చంపాలని చూసి ఆ నేరం నా తమ్ముడి మీద వేసినప్పుడు గెంటేసినప్పుడు కొట్టుంటే నువ్వు ఈరోజు ఇలా ఉండేదానివి కాదు. నీకు నేనేం చేశానో? నా బిడ్డను నాకు దూరం చేయాలనుకుంటున్నావు. నువ్వు ఇన్ని చేసినా ఎప్పుడు నీ బిడ్డను నీకు దూరం చేయాలనుకోలేదు కదా. నా కూతురు ఎక్కడుంది చెప్పు, లేదంటే చంపేస్తాను చెప్పు అంటూ ఛాయాదేవిని కోపంగా అడిగింది పూర్ణిమ. నీలాభిని కిడ్నాప్ చేసింది తన దగ్గరే ఉందంటూ అడ్రస్ చెప్పగానే నేత్ర, పూర్ణిమ ఇద్దరూ నయని కోసం వెళ్ళారు. ఛాయాదేవి భయంగా పార్దును చూస్తుంటే, ఛీ, నిన్ను కొట్టాలన్న సిగ్గుగా ఉంది. నిన్ను నమ్మి ఇన్నేళ్ళు నరకం చూశాను. నా బిడ్డను భార్యని దూరం చేసుకున్నాను. నువ్వు ఇంకెప్పుడు నా కంటికి కనిపించుకో. కనిపిస్తే ఆ రోజు నేను చంపేస్తానంటే పార్దు కూడా వెళ్ళిపోయాడు. శోభా, మన గురించి నిజాలని మనమే చెప్పుకున్నాం. ఇప్పుడేం చేయాలి? మనకి నీలమ్మ ఇస్తానన్న డబ్బులు పోయాయి, పార్దు కూడా జారిపోయాడు. అత ప్రాణాలు మిగిలాయి. ముందు ఇక్కడి నుంచి పదండి.
ఒసే మాన్వి, ఇదంతా నీ వల్లనే, లేదంటే ఇంత జరిగేది కాదు. వాడు ఎలానో నిన్ను పెళ్లి చేసుకోడు. పద, నిన్ను బాగా ఉన్నవాడికిచ్చి పెళ్లి చేసి కనీసం ఆ డబ్బుతోనైనా బతకాలి. పదవే సన్నాస్తానా. పార్థుగాడు మనల్ని చూస్తే బతకనివ్వడు. ఆ నైనీనే హంచిత అంటే నమ్మలేకపోతున్నా పూర్ణిమ. జీవితంలోనికి చీకటి తీసుకురావాలనుకుంటే వెన్నెల కుమ్మేసింది. నీలాంబరి మొబైల్ను చెవి దగ్గరే పెట్టుకుని షాకింగ్గా అలానే నిలబడి ఉంది. చిలమా, ఏమైంది అలా ఉన్నావు? ఎవరు కాల్ చేశారు? నీలాంబరి స్టోర్లోకి వస్తూ అది ఎక్కడా అంటూ కోపంగా అడిగింది. మన మనుషులు చంపడానికి వెళ్తున్నారు అంటూ అనగానే దాన్ని నేనే చంపుతాను, అప్పుడే నా పగ చల్లారుతుంది. అది నైని కాదు, హంచిత, చనిపోయిందనుకున్న పార్థు కూతురు అంటూ లోపలికి వెళ్ళి తన రౌడీలను ఆపుతూ దీన్ని నేనే కాల్చి చంపాలి. దీని తల్లి నాకు అన్యాయం చేసింది, అలాంటి దాన్ని నేనే చంపాలంటూ నైనికి గన్ ఎదురుగా పెట్టింది. నువ్వెవరు? ఎందుకు నన్ను చంపాలనుకుంటున్నావు? ఎందుకు ఇలా చేస్తున్నావు? నువ్వు పార్థు గారిని ప్రేమించిన పార్థు గారికి పూర్ణిమ గారికి పెళ్లి జరిగింది. ప్రేమ పోరుతూ నీ జీవితాన్ని నాశనం చేసుకోవటే కాదు, వాళ్ళ జీవితాన్ని కూడా నాశనం చేస్తున్నావు. ఏంటి చిలక పడకలు పడుకుతున్నావు? ఎవరో అన్నట్టు మాట్లాడుతున్నావు? వాళ్ళెవరో నీకు తెలీదా? నేత్ర గారి అక్క బావా? ఒసే, అంటే నీకు తెలియాల్సిందన్నమాట. నీకు ఇప్పుడు నిజం తెలియాలి. నీ అమ్మ నాన్న గురించి తెలియాలి. అమ్మ నాన్న? నాకు అమ్మ నాన్న ఉన్నారా? ఎక్కడున్నారు? ఎలా ఉంటారు? ఒక్కసారి నాకు చెప్పండి. నాకు వాళ్ళని చూడాలనుంది. చిన్నప్పుడు నేను మా బాబాయ్కి దొరికాను. నేనెవరో ఏంటో నాకు తెలీదు. మీకు తెలిసి చెప్పండి. నువ్వు ఇంతగా అడుగుతుంటే చాలా బాగుంది. నేను చూసినప్పుడే ఎక్కడో చూసినట్టుగా ఉంది అనుకున్నాను, కానీ అంత ఆలోచించలేదు అంటూ నవ్వుతూ వచ్చే ముందు చివరి కోరిక తీర్చాలి. కానీ నేను నీకు చెప్తాను, తెలియకుండానే నువ్వు చచ్చిపోవాలి అంటూ షూట్ చేయబోతుంటే సడన్గా తన చేతిలో ఏదో తగిలేసరికి గన్ కింద పడుతుంది. నేత్ర అక్కడ కోపంగా వస్తూ నైనిని చూస్తుంటే నైని ఏడుస్తూ నేత్రాన్ని చూస్తుంది. నేత్ర ఒక్కడిని కోపంగా చూస్తూ ముందుకు వస్తూ నీలాంబరి ఎదురుగా నిలబడి తన కళ్ళల్లోకి చూస్తూ నైని కట్లు విప్పుతున్నాడు. నేత్ర, నాకు సౌండ్ నచ్చదు. నీకు ఆల్రెడీ చెప్పాను, నీకు నచ్చింది చేసుకో, కానీ నా వాళ్ళ జోలికి వస్తే నీకు అడ్రస్ ఉండదు అని చెప్పాను కదా అంటూ నేత్ర అంటుంటే నీలాంబరి అన్నయ్య నేత్ర మీదకి వస్తుంటే వాడిని కొట్టి పడేశాడు. మనం మీటింగ్ తర్వాత పెట్టుకుందాం అంటూ నైనిని చూస్తూ తన చెంప మీద లాగబెట్టి కొట్టాడు నేత్ర. కొట్టిందానికి నైని పెదవి చెట్టి బ్లడ్ కూడా వస్తుంది. నేత్ర నైనిని చెయ్యి పట్టుకుంటూ, నీకు ఆల్రెడీ చెప్పాను కదా, నువ్వు నా సొంతం. ఎవరో వచ్చి ఏదో అడిగితే చేసేస్తావా? మళ్ళీ చెప్తున్నా నైని, నువ్వు నా సొంతం. నేను నా నుంచి దూరం చేస్తే నిన్నైనా వదిలిపెట్టను. ఆ రోజు నా కోసం వెయిట్ చేస్తున్నాం కదా, ఎవరిని అడిగి వెళ్ళిపోయావు? నీ మెడలో తాళి మాత్రమే కట్టలేదు, కానీ మన బంధం ఎప్పుడో మొదలైంది నైని. మళ్ళీ ఇంకెప్పుడు పిచ్చి పిచ్చి వేషాలు వేయకు నైని అంటూ తనని తన గుండెలకు హత్తుకుంటూ, నీ మాట అబద్ధం చెప్పినా నీ కళ్ళు నిజాన్ని చెప్తున్నా నైని అంటూ అనగానే నైని అంతవరకు కంట్రోల్ చేసుకున్న తన వల్ల కాక నేత్రని హక్ చేసుకుని ఏడుస్తుంటే నేత్ర నైనిని కన్సల్ట్ చేస్తూ ఉంటాడు. నేత్ర ఏంటో తెలిసిన మిగతా వాళ్ళు నేత్ర మీద కూడా రావడానికి భయపడుతుంటే నేత్ర గన్ తీసి నీలాంబరికి ఎదురుగా చూపిస్తూ, నువ్వు నా వాళ్ళని ఇబ్బంది పెడుతూ నా కళ్ళ ముందుకు వస్తే చచ్చిపోతావు. నీకు కావాల్సిన వాడు వస్తున్నాడు, అతనితో తెలుసుకో, అర్థమైందా? నైని నాది అంటూ నైని భుజం చుట్టూ చెయ్యి వేసి దగ్గరికి తీసుకుంటాడు. నేత్ర నైనిని తీసుకెళ్తుంటే నైని ఆగుతూ, నేత్ర గారు ఒక్క నిమిషం అంటూ నీలాంబరిని చూస్తూ, మా అమ్మా నాన్నలు తెలుసు అన్నారు కదా, నాకు చెప్పరా, నేను వాళ్ళని చూడాలనుకుంటున్నాను, ప్లీజ్ చెప్పండి. నైని, నేత్ర గారు తనకి మా అమ్మా నాన్నలు తెలుసంట. నైని, నాకు తెలుసు. అవును, నేను నీకు అమ్మని చూపిస్తాను పద అంటూ నైనిని తీసుకుని బయటికి వచ్చేస్తాడు. నీలాంబరి వాడిని ఎందుకు వదిలేసావు? వాడిని చంపేయచ్చు కదా. అన్నయ్య, అది మన వల్ల కాదు, కొందరికి దూరంగానే ఉండాలి. నేత్ర ఏంటో తెలిసి తనకు ఎదురుగా వెళ్ళకూడదు అంటూ నీలాంబరి అంటుంటే నీలాంబరి చెంప పగలగొట్టాడు పార్థు. ఛీ, నువ్వు నీ లైఫ్ నాశనం చేసుకోవటమే కాకుండా నా లైఫ్ని నాశనం చేశావంటూ పార్థును కోపంగా నీలాంబరి చూడగానే, నేను నీకోసమే చేశాను, నిన్ను సొంతం చేసుకోవాలని చేశాను. నేను నిన్ను లవ్ చేసి పెళ్లి చేసుకోవాలనుకుంటే నువ్వేమో దాన్ని చేసుకున్నావు, అందుకే ఇంత చేశాను. నువ్వు పెళ్లి చేసుకో పార్థు అంటూ నీలాంబరి అడగానే, ఏ సైకో, నువ్వు చేసిన దానికి ఈ ఏజ్లో వినడానికి చాలా చండాలంగా ఉంది. టెక్నికల్గా ఈరోజు నా కూతురు పెళ్ళి అసలు 2 years క్రితమే జరిగేది. అంటే టెక్నికల్గా నేను తాతయ్యను కూడా అయ్యేవాడిని. ఇప్పుడు నన్ను పెళ్లి చేసుకోవాలంటున్నావు.
పిచ్చి మాటలు నువ్వు అంటూ పార్థు అనేలోపు పోలీసులు వచ్చేసరికి నీలాంబరిని కిడ్నాప్ అండ్ మర్డర్ అటెంప్ట్లో అరెస్ట్ చేశారు. నేత్ర గారు, మా అమ్మ నాన్నను చూపిస్తానన్నారు కదా, చూపించండి అని నైని అడుగుతుంటే నైని పూర్ణిమ ఎదురుగా నిలబెట్టి అక్క నైని అన్నాడు. నేత్ర గారు, నేను మా అమ్మ నాన్న అడుగుతుంటే మీరు మీ అక్కను చూపిస్తున్నారు. లోకల్లో ఏ తల్లికి ఇలాంటి కష్టం రాకూడదు, నా కూతురికి నేనే తల్లి అని చెప్పుకుని దౌర్భాగ్యం రాకూడదు అంటూ నైనిని హత్తుకుని ఏడుస్తుంది. నైని అర్థం కానట్టు చూస్తుంటే నైని తనే నీ అమ్మ అండ్ తనే మీ నాన్న అంటూ వస్తున్న పార్థు వైపు చూపించాడు. నైని షాకింగ్గా చూస్తుంటే నువ్వే ఆ కూతురు హన్షి అంటూ నైని మొహం మొత్తం ముద్దులు పెడుతుంది. నైని అసలు అర్థం కానట్టు చూస్తుంటే హన్షి నేనే నీ అమ్మను. తల్లి ఎందుకు ఇలా చూస్తున్నావు, నేనే నీకు అమ్మను. అక్క, నైనికి తన గతం గుర్తులేదు, నువ్వెంత చెప్పినా తనకి గతం గుర్తురాదు. డాక్టర్స్ అన్ని టెస్టులు చేసి చెప్పారు, నైనిని నీ అమ్మా నాన్న ఎవరో కాదు, మా అక్క బావ పార్థు పూర్ణిమ అంటూ జరిగింది మొత్తం చెప్పాడు. హన్షి అంటూ పార్థు పిలిచేసరికి నైని ఇన్నాళ్ళు తను చూసింది తన తండ్రిని అని తెలిసేసరికి పార్థుని చూస్తుంటే పార్థు కూడా నైనిని హత్తుకుంటాడు. నేత్ర, నువ్వు నాకు భయపడే కదా ఇన్నాళ్ళు నిజాన్ని చెప్పలేదు, ఇప్పుడు నా కూతురు నేనే నీకు అప్పగిస్తున్నాను అంటూ నైని చెయ్యి నేత్ర చేతిలో పెడతాడు. పూర్ణిమ, నిజం తెలియక నిన్ను దూరం చేసుకున్నాను, ఈరోజు నిన్ను క్షమాపణ కూడా అడగలేకపోతున్నాను. నేను కోరుకున్నది మీ క్షమాపణ కాదు, మీరు నా తమ్ముడు ఎప్పుడు నాతో నా కళ్ళ ముందు ఉండటమే నాకు ఇష్టం. నాకు ఇద్దరు కావాలి, ఇద్దరిలో ఎవరు దూరంగా ఉన్నా నా వల్ల కాదు. నేత్ర, మీ బావతో నువ్వు మామూలుగా ఉంటావు కదా, నేను ఎందుకు ఉండాలి, మీ ఆయన్నే ఉండమను. ఇన్నేళ్ళంటే బావా, కానీ ఇప్పుడు తన కూతురు నాకు ఇచ్చిన మామ కూడా అవుతున్నాడు కదా, ఇంటి అల్లుడికి ఇంకా ఎక్కువ గౌరవం ఇవ్వాలి, లేదంటే తేడాలు వచ్చేస్తాయి. రే, ముందు నేను నీ ఇంటి అల్లుడిని అయితే నీకు పెళ్ళి అవుతుంది, నీకు నా బంగారాన్ని ఇవ్వటమే ఎక్కువ, మళ్ళీ ఎక్స్పెక్ట్ చేయకు అంటూ పార్థు అనేసరికి అందరూ నవ్వుతారు. నేత్రగారు అంటూ నైని రూమ్లోనికి వచ్చింది. నైని, నువ్వేంటి ఇలా వచ్చావు, ఈ టైంలో ఏమైనా పనుందా? నేత్ర గారు, నేను మీతో మాట్లాడటానికి వచ్చాను, మీరు కాసేపు నాతో మాట్లాడడానికి టైం ఉందా, లేదంటే తర్వాత మాట్లాడుకుందాం. నేత్ర తన వర్క్ క్లోజ్ చేస్తూ నైనిని తీసుకుని బాల్కనీలోకి వచ్చి చూస్తూ నా హోల్ టైం నీకే ఇచ్చేసాను నైని, ఏం మాట్లాడాలో చెప్పు అంటూ అనగానే నైని కాస్త భయపడుతూ ఉంది. నైని, నా దగ్గర నీకు భయం అవసరం లేదని చెప్పాను కదా, ఫీల్ ఫ్రీ. ఏమో మిమ్మల్ని చూసి నాకు భయం నేత్ర గారు. నేత్ర నైని చేయి పట్టుకొని దగ్గరికి తీసుకుంటూ తన నడుము మీద చేయి వేసరికి నైని కళ్ళు పెద్దవి చేసి చూస్తుంది. నేత్ర ఏంటి అన్నట్టు చూసేసరికి మీరు ఇలా చేస్తుంటే నాకు కొత్తగా కనిపిస్తున్నారు, మీరెప్పుడూ అలా ఉండదు కదా, నచ్చలేదా అంటూ దూరం జరుగుతుంటే మీరు ఇలా ఉంటే బాగుంది కానీ భయంగా ఉంది. బాగుంది కదా, భయం ఎందుకు ఇప్పుడు, చెప్పు నైని. నేత్ర గారు, మీకు నిజం తెలిసిన నన్ను ఇంకా నైని అని అంటున్నారు కదా, అంటే మీరు నైనిని ఇష్టపడుతున్నారా లేదంటే హన్షితాని ఇష్టపడుతున్నారా? మీకు హన్షిత అంటే ఇష్టం అంటున్నారు, కానీ ఇప్పుడు నన్ను నైనిని అంటున్నారు కదా. నేత్ర నైని మాటలకి తననే చూస్తూ హన్షిగా దూరమై నైనిగా నా లైఫ్లోకి వచ్చి నన్ను ఈ నైనాన్షిత అంటే ఇష్టం అంటూ మెడ మీద కిస్ చేస్తాడు. ఓయ్, ఏమైంది అలా చూస్తున్నావు? నేను ఎప్పుడూ మీలో ఈ యాంగిల్ చూడలేదు, నువ్వు ఇంకా చాలా చూడలేదు, కానీ పెళ్ళైన తర్వాత ఇంకా చాలా చూస్తావు. నేత్ర గారు, నన్ను చూసి నేనే హన్షిత అని ఎలా కన్ఫర్మ్ చేసుకున్నారు? అది ఇప్పుడు కాదు, మన ఫస్ట్ నైట్కి రూమ్లో చెప్తాను. నెక్స్ట్. నేత్ర గారు, నాకు అసలు ఏం గుర్తులేదు, నిజంగానే నాకు ఏం గుర్తురాదా? నైని, నీ గతం ఏమైనా కూడా ఫ్యూచర్ మాత్రం మేమే కదా అంటూ తనతో మాట్లాడుతూ ఉంటే గార్డెన్లో పార్థుని పూర్ణిమని చూసిన నైని నేత్ర గారు అమ్మా నాన్న అంటూ నేత్రకు చూపిస్తుంది. నైని, ఇది చూస్తుంటే మనకి కొడుకు పుడతాడు అనటం కంటే ముందు నాకు బామర్ది పుట్టిలే ఉన్నాడు. నేత్ర గారు, మీరు ఇలా మాట్లాడతారేంటి? తప్పేంటి, నాకు ఓ బామర్ది ఉంటే బాగుంటుంది కదా, రేపు నా కూతురికి ఓ మామ ఉండాలి కదా. నైని, నువ్వెందుకు నన్ను మామ అని పిలువు, ఇప్పుడు నీకు తెలిసింది కదా, మామ అనొచ్చు కదా. నేను మీకు నైనిగానే పరిచయం అయ్యాను, అలానే ఉంటాను అంటూ నేత్రతో నవ్వుతూ తన చేతిలో చేయి వేసి మాట్లాడుతూ ఉంది. నేత్ర నైనిలా పెళ్లికి అనుకున్నట్టే అగ్నిసాక్షిగా అందరి సమక్షంలో పార్థు పూర్ణిమ నేత్ర కాళ్ళకి కడిగి కన్యాదానం చేయగా మహాలక్ష్మి లాంటి నైని మెడలో 3 ముళ్ళు వేసి తన పరిణయం చేసుకున్నాడు.
ఇక వాళ్ళ కొత్త జీవితాన్ని ఇక్కడి నుంచి వాళ్ళిద్దరు స్టార్ట్ చేస్తున్నారు. హలో అండి, స్టోరీ అయితే కంప్లీట్ అయింది. స్టోరీ బాగుంది కదా. మరి ఇలాంటి మంచి మంచి స్టోరీస్ వినాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఇలా స్టోరీస్ వినేవాళ్ళు ఎవరైనా మీలో ఉంటే కనుక తప్పకుండా ఈ స్టోరీని ఫార్వర్డ్ చేయండి. ఓకేనా. మరో మంచి స్టోరీతో రేపు మార్నింగ్ మళ్ళీ మీ అందరిని నేను కలుస్తాను. అంతవరకు నమస్తే.